నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ప్రస్తుతం మనతో సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. వారితో కొన్ని లీగల్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఒక భార్య కానివ్వండి, భర్త కానివ్వండి, భార్య అనుమతి లేకుండా భర్త అనుమతి లేకుండా భార్య విడాకులు తీసుకోవచ్చా? తీసుకోవచ్చండి, దానికేం సంబంధమే లేదు. ఒక భార్య భర్తను హింసిస్తూ ఉంది, హరాస్ చేస్తూ ఉంది. లేదు, ఒక భర్త భార్యని హింసిస్తూ ఉన్నాడు, కొడతా ఉన్నాడు, తిడతా ఉన్నాడు. కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు భార్య భర్త విడాకులకి అనుమతి అనేది అవసరం లేదు. భర్త భార్యను అనుమతి అక్కర్లేదు, భార్య భర్త అనుమతి అక్కర్లేదు. ఎప్పుడు అనుమతి కావాలి అంటే ఎప్పుడైతే మ్యూచువల్గా విడిపోదాం అనుకున్నప్పుడు, అంటే 13B అంటారు. 13B వాళ్ళకి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా ఎవరైనా విడిపోదాం, HM యాక్ట్ ప్రకారంగా మేము విడిపోతామండి, మాకు అవసరం లేదు కాబట్టి మేము విడిపోదాం అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు మ్యూచువల్గా భార్య భర్త ఇద్దరు కూర్చొని ప్రేమపూర్వకంగా ఒక అగ్రిమెంట్, MOU, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటారు. సో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ప్రకారం విడిపోవాలనుకున్నప్పుడు ఇద్దరు పర్మిషన్ అక్కర్లేదు, అనుమతి కావాలంతే. ఒకరినొకరు అనుమతి తీసుకొని కోర్టుకు వచ్చి అది ఫైల్ చేస్తారు. అడ్వకేట్ ద్వారా ఫైల్ చేసుకున్న తర్వాత అది మ్యూచువల్ డైవర్స్ సర్టన్ పీరియడ్ ఉంటే తర్వాత వస్తుంది. అలా కాకుండా భార్య హింసిస్తుంది, తట్టుకోలేకపోతుంది, భర్త గొనుగుతూ ఉంది, సొనుగుతూ ఉంది. తర్వాత కొన్ని రీజన్స్ ఉన్నాయండి. అవి కొన్ని అంటే భార్య భర్త ఈ మధ్య కొన్ని జడ్జిమెంట్స్ కూడా వచ్చింది క్రూయల్టీలో. సెక్స్కి దూరంగా ఉంటే కూడా విడాకులే, అది కూడా చెప్పింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో. తర్వాత భర్తనే తల్లిదండ్రులను వదిలేసి రమ్మంటాం కూడా, అది కూడా నేరమే, అంటే క్రూయల్టీ. నేనంటే క్రూయల్టీ. అలాగే ఇటు వచ్చేసరికి భర్త భార్యని అదనపు కట్నం కోసం వేధించడం, కొట్టడం, తిట్టడం, లేదంటే కొంతమంది అకారణంగా భార్యకి నౌరిష్మెంట్ అంటే ఫుడ్ పెట్టకపోవటం, భార్యకి సరిగ్గా మెయింటెనెన్స్ చేయకపోవటం, పిల్లల్ని పట్టించుకోకపోవటం, వేరే మహిళలతో తిరగటం, అలాగే తాగొచ్చి కొట్టడం, డ్రంకన్ కండిషన్లో ఉండటం, కొన్ని బ్యాస్టిలిటీ అంటారు, అంటే కొన్ని అసహజమైన కార్యక్రమాలకి దాంట్లో చేయటము, ఇలాంటివన్నీ కూడా క్రూయల్టీ కింద వస్తాయి. సో అలాంటి మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం డైవర్స్ ఫైల్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఏంటంటే అది కంటెస్ట్ డైవర్స్ అంటారు. సో దాని ద్వారా కోర్టు వారు విచారించి అవన్నీ చూసి అప్పుడు డైవర్స్ మంజూరు అయ్యే అవకాశం ఉంటుందండి. అంటే అడ్వకేట్ చేసే పని ఏమి ఉండదండి. ఇప్పుడు అడ్వకేట్ చేతిలో ఏది ఉండదు. చాలామంది లాయర్ ఏదో చేస్తారు. అడ్వకేట్ చేతిలో, అడ్వకేట్ అనే వ్యక్తి ఇప్పుడు క్లయింట్కిను కోర్టుకి మధ్య ఒక వారధి లాంటి వాడు. సో ఆ విషయాన్ని తీసుకెళ్ళి కోర్టు వారు చెప్తాం, మా దగ్గర ఇది ఉందండి, మా టాలెంట్, మా విజ్ఞానం, సో మా ఎక్స్పీరియన్స్ అన్నీ షేర్ చేసి ఆ ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు కోర్టు వారు అన్ని గమనించి డైవర్స్ వచ్చే అవకాశం ఉంది. అంతే తప్ప భార్యాభర్తలో డైవర్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే ఒకరికొకరు చెప్పుకోవాల్సిన అవసరం లేకుండానే ఇప్పుడు మేము చూస్తున్న కేసు కొంతమంది ఇప్పుడు భార్యాభర్త ఇద్దరు గొడవపడి విడిపోతుంటారు, విడిపోయి కొద్ది రోజులు దూరంగా ఉంటారు. దూరంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మా భార్య ఇట్లా హింసిస్తుంది సార్, నేను ఉండలేకపోతున్నాను అన్నప్పుడు ఆమెతో పని లేదు, డైరెక్ట్గా మనం వేసేసుకోవచ్చు. అలాగే అబ్బాయి కూడా, అంటే భార్య కూడా భర్త పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అసలు వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, డైరెక్ట్గా ఫైల్ చేసేసుకోవచ్చు. ఓకే సార్, కొంతమంది మహిళలు పుట్టింటికి వెళ్ళి రాకుండా ఉంటారు. సో అప్పుడు భర్తలు చేయవలసిన పని ఏంటి, అంటే ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు భార్యల మీద భర్తలు? భార్య కానీ ఇక్కడ భర్త కూడా మనం ఆలోచిద్దాం. భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే చెప్పబెట్టకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు భార్య మామూలుగా ఏమైంది, మ్యారేజ్ అయింది. సో ఆమె ఏం చేసింది, చెప్పబెట్టకుండా మొగుడితో చెప్పకుండా పుట్టింటికి వెళ్ళటం, తర్వాత పుట్టింటికి వెళ్ళి తొందరగా రాకపోవటం చూసాం. ఇలాంటి కేసులు కూడా మేము చూసాం. పుట్టింటికి వెళ్ళి రాకపోవటం, అలాగే పుట్టింటికి వెళ్ళి కొద్ది రోజుల వరకు నేను రానని చెప్పి విసిగించటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో దీనికి ఏంటంటే అలాగే భర్త కూడా ఏంటంటే విదేశాలకి వెళ్ళిపోవటం చెప్పబెట్టకుండా, అలాగే వేరే ఫ్రెండ్స్తో వెళ్ళిపోవటం, వేరే ఊరు వెళ్ళిపోవటం, భార్యకి ఎలాంటి మెయింటెనెన్స్ ఇవ్వకపోవటం, పిల్లల్ని పట్టించుకోకపోవటం. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో దీన్ని ఏమంటాము అంటే మనం రెస్టిట్యూషనల్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అండ్ వివాహ హక్కుల పునరుద్ధీకరణ అంటాం మనం తెలుగులో చెప్పాలంటే. అంటే భార్య కానీ భర్త కానీ కాపురానికి వెళ్ళిపోతే ఆ సెక్షన్ 9 అంటే 9 హిందూ మ్యారేజ్ యాక్ట్ 9 కింద మనము RCR కింద మనం ఫైల్ చేస్తాం. అంటే కాపురానికి రమ్మని ఫైల్ చేస్తాం. సార్ దీంట్లో కూడా డైవర్స్ అనేది ఇంక్లూడింగ్ ఉంది, అది కూడా చెప్తాను. కాపురానికి మనం ఫైల్ చేస్తాం. అప్పుడు భర్త కనుక ఒకవేళ రాలేకపోయినారు అనుకోండి, కోర్టు వారు డిగ్రీ ఇస్తారు మనకి కాపురానికి తెచ్చుకోమని చెప్పి. భర్త కనుక రాకపోతే భర్త ఆస్తి పైన అటాచ్మెంట్ వెళ్ళిపోవచ్చు భార్య. భర్త ఆస్తి పైన భార్య అటాచ్మెంట్ వేసుకోవచ్చు, అదొక మార్గం ఉంటుంది. లేదు భర్త కనుక భార్య పైన వేశాడు అనుకోండి,
సో భార్య రాకపోతే మనం ఏం చేయడానికి ఏం లేదు. అప్పుడు భర్త దానికి 2 years ఎదురు చూసి డిజార్షన్ గ్రౌండ్ అంటారు, డిజార్షన్ గ్రౌండ్ కింద ఎదురు చూసి తర్వాత డైవర్స్ కింద వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో అందుకని ఇక్కడ ఏమవుతుందంటే మహిళలకు సంబంధించి భర్త కనుక కాపురానికి రాకపోతే అతని ఆస్తుల్ని అటాచ్మెంట్ చేయొచ్చు. కాకపోతే భార్య పైన భర్త డిగ్రీ పొందాడు అనుకోండి, ఆమె ఆస్తుల్ని అటాచ్మెంట్ చేయడానికి లేదు, లా అట్లుందనమాట. అప్పుడు ఏం చేయొచ్చు అంటే 2 years ఎదురు చూసి ఆమె రానప్పుడు ఆటోమేటిక్గా డైవర్స్కి వెళ్ళిపోవచ్చు. అది ప్రొసీజర్. అందుకని దానికంటే ముందుగా ఏం చేయాలంటే ఒక అనుభవజ్ఞ న్యాయవాదిని సంప్రదించి మీరు ఆమెకి లీగల్ నోటీసు పంపించాలి. అలా లీగల్ నోటీస్కి ఆమె కనుక రెస్పాండ్ కానప్పుడు ఆటోమేటిక్గా మీరు ఆర్సీఆర్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. సార్ ఎలాంటి సందర్భంలో భార్య భర్త ఆస్తిని అంటే అడగొచ్చు? చాలా మంచి ప్రశ్న అడిగారండి. భార్య ఎలాంటి సందర్భాల్లో భర్త ఆస్తిని అడిగే అవకాశం ఉంది? ముఖ్యంగా అంటే ఇక్కడ మనకి ఆస్తి అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ అసలు ఆస్తి అనేది ఏంటి? ఆస్తి అనేది 2 రకాలు ఉంటుందండి. ఒక మనిషి జీవించి ఉన్న కాలంలో తను కష్టపడి తన రెక్కల కష్టం మీద సంపాదించేదాన్ని స్వార్జితపు ఆస్తి అంటారు, ఒకటి. రెండోది పిత్రార్జపు సంబంధించిన ఆస్తి, అంటే ఎన్సిస్టర్ ప్రాపర్టీ ద్వారా వచ్చే ఆస్తి అండి. సో ఈ 2 సందర్భాల్లో భార్య అనే వ్యక్తి ఏంటంటే భర్త పైన అంటే తన సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీలో ఎవరికి రైట్ ఉండదు. ఒక వ్యక్తి తనకు తాను సంపాదించుకున్న ఆస్తిలో ఎవరికి ప్రపంచంలో ఎవరికి హక్కు ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. అదేంటంటే అది ఇష్టం, తన ఇష్టం, అది ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. దాన్ని ఎవరో అడిగే అర్హత కానీ ప్రశ్నించే అధికారం కానీ ఎవరికి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో భార్య భర్త సంబంధించిన ఆస్తికి సంబంధించిన ఏ సందర్భంలో ఆమె అడిగే హక్కు ఉందంటే, ఒకటి భర్త సంపాదించిన ఆస్తిలో గనక సంపాదిస్తున్నప్పుడు, అంటే ఉదాహరణకు భర్త ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు, బాగా సంపాదించుకుంటున్నాడు, ఆ సమయంలో ఈమె కనుక ఎంతో కొంత తన సంబంధించిన జాబ్ చేసుకుంటూ, ఇప్పుడు వేనీళ్ళు సన్నీళ్ళు అంటారు కదా మేడం, ఆ సందర్భంలో ఏమో కూడా ఎంతో కొంత అతనికి ఆర్థిక సహాయం ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి భార్య భర్తలు కలిపి ఒక 10 లక్షలు పెట్టి ఒక కంపెనీ పెట్టారండి, స్టార్టప్ కంపెనీ పెట్టారు. సో అది బాగా గ్రో అయిపోయి ఒక 10 కోట్ల సంపాదించింది అనుకోండి. అంటే అందులో భార్య ఎంత పెట్టినట్టు ఆమె 50% 30% ఆమె పెట్టినట్టుగా షేరు. అప్పుడు భార్యాభర్తలకి పడదు. పడినప్పుడు ఏంటి, అప్పుడు ఆమె దాంట్లో రైట్ నేను కూడా కష్టపడ్డాను, నేను కూడా ఇట్లా కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది, సో నాకు కూడా షేర్ ఉందని చెప్పి ఆమె అడిగే అవకాశం ఉంటుంది, ఒకటి. లేదు భార్యాభర్తల మధ్య లేదు, ఓన్లీ భార్య ఏమి అమౌంట్ ఇవ్వలేదు, సో భర్త మాత్రమే సంపాదించగలిగాడు. ఆ సమయంలో భార్య మెయింటెనెన్స్ అడగచ్చు. భర్తకు సంబంధించిన అతని ఆదాయం ఎంత ఉందండి, సో అతని ఆదాయం సంబంధించి నాకు ఇంత మెయింటెనెన్స్ రావాలి, నేను ఇంత అమౌంట్ కావాలని చెప్పి ఆమె మెయింటెనెన్స్ అడిగే అవకాశం ఉంటుంది, అదొకటి. ఒక భార్య భర్త ఇద్దరు కలిసి ఉన్నప్పుడు భర్త కనుక వీలునామా రాశాడు అనుకోండి, అంటే నా తదనంతరం నేను నా యొక్క ఆస్తి మొత్తం కూడా నా భార్యకే చెందాలి అని చెప్పి భర్త చనిపోయాడు, సడన్గా చనిపోయాడు, కానీ అతను ఒక వీలునామా రాశాడు, ఏమని నాకు సంబంధించిన ఆస్తి ఏదైతే ఉందో, అంటే నా స్వార్థ ఆస్తి ఏదైనా కానీ మొత్తం నా భార్యకి చెందాలి అనుకుని ఒక వీలునామా రాశాడు అనుకోండి, ఆ వీలునామా ప్రకారం ఆమె ఆస్తికి వారసురాలు అవుతారు. ఓకే, ఒకవేళ వీలునామా రాయకపోతే సార్? ఎస్, మంచి ప్రశ్న అడిగారు. ఒక అతను ఉన్నాడు, ఒక ఫ్యామిలీకి సంబంధించిన పర్సన్ ఉన్నాడు, అతను కనుక వీలునామా రాయకుండా మరణించాడు, హిందూ పురుషుడు మరణించాడు. సో అతనికి భార్య 2 పిల్లలు ఉన్నారనుకోండి, సో అతని ఆస్తి 3 భాగాలుగా విభజించబడుతుంది. అప్పుడు ఆమెకు రైట్ ఉంటుంది, అప్పుడు కూడా వస్తుంది ఆమెకు రైట్. అంటే భార్య అప్పుడే, అంటే ఉదాహరణకి ఇప్పుడు అతని ఆస్తి ₹1 అనుకోండి, ఆ పిల్లలతో పాటు ఆమెకు కూడా సమాన హక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొకటి అత్తగారు ఉన్నారనుకోండి, ఉదాహరణకి అత్తగారు ఉన్నారు, మామూలుగా అత్తగారు తన యొక్క స్త్రీధనాన్ని నా కోడలకు ఇవ్వాలి అని అన్నారనుకోండి, వాళ్ళ అత్తగారు ప్రేమగా చూసుకున్నారు. ఇప్పుడు ఉదాహరణ కొన్ని కేసులు మేము చేస్తుంటాం, అత్తగారిని కొంతమంది కోడలు చాలా కన్నబిడ్డలా చూసుకుంటారు, చూసాం మేము చాలామంది. అలాంటి వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తారు, అయ్యా మా అబ్బాయి కొంచెం అతను అటు ఇటు ఉంటాడు, సో నా ఆస్తి మొత్తం నా కోడలకి ఇచ్చేస్తున్నానని చెప్పి కొంతమంది అత్తగారు రాసిస్తూ ఉంటారు. ఓకే, అది చూసాం, అలా కూడా మేము వీళ్ళమ్మ రాసాం. అలాగే సంబంధించిన మామగారు కూడా ఉంటారు, మామగారు కూడా కోడలకి ప్రేమతో ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ సందర్భంలో కూడా ఆమెకు రైట్ ఉంటుంది అన్నమాట. అయితే కొన్ని సందర్భాల్లో భర్త కనుక భార్యకి ప్రేమతో ఇచ్చాడు కొన్ని గిఫ్ట్లు, అంటే ఉదాహరణకి ఒక ప్రేమతో భార్య ఆస్తి పైన ఇప్పుడు భార్య బాగా చూసుకుంది అనుకోండి, అతను కొంతమంది గిఫ్ట్లు ఇస్తుంటాడు, అంటే అందులో ఆ గిఫ్ట్ల రూపంలో ఇచ్చినవి కానీ లేదు భార్య పైన ప్రేమతో ఇచ్చినవి కానీ అవన్నీ ఆటోమేటిక్గా ఆమెకే చెందుతాయండి, దాంట్లో ఎవరికి రైట్ ఉండదు. సో ఈ విధంగా భర్తకు సంబంధించిన ఆస్తిలో ఈ విధంగా వాటా పొందే అవకాశం ఉంది. సార్ ఇప్పుడు కొంతమంది సెకండ్ భార్యకి కూడా
భర్త ఆస్తిలో వాటా వచ్చే అవకాశాలు ఉండొచ్చా? లేదండి, లీగల్గా ఏంటంటే మనది బైగామి అంటాం, 494 అదే ఐపీసీ సార్ నేరము. ఇప్పుడు వచ్చేసరికి 82 ఉంది అండి బిఎన్ఎస్. సో దాని ప్రకారం నేరము. సో మనది ఏంటంటే హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకపత్ని వ్రత్యాన్ని మాత్రమే మనం చేయాలి. అంటే ఒక భర్త ఒక పురుషుడు మాత్రమే. ముస్లింలో 4 వరకు చేసుకోవచ్చు. అది వాళ్ళది వేరు, ఆ సాంప్రదాయం వేరు. కాబట్టి ఏంటంటే భార్య బతుకున్న ఇంకో వివాహం చేసుకుంటే అది చెల్లదు. అలాగే రెండో భార్యకి ఎలాంటి హక్కులు ఉండవు, అది గుర్తుపెట్టుకుని. ఒక భార్యకి డైవర్స్ ఇవ్వకుండా లేదా భార్య బతుకున్నప్పుడు కనుక ఒక హిందూ పురుషుని కనుక ఇంకో వివాహం తీసుకున్నా కూడా అది నేరము. ప్లస్ ఆ భార్యకి ఎలాంటి అర్హతలు ఉండవు, ఆమె భార్యగానే పరిగణించరు ఆమెని. కాకపోతే ఆమెకు పుట్టిన పిల్లలకి రైట్స్ ఉంటాయి అంతే తప్ప ఆ భార్యకి ఎలాంటి రైట్స్ ఉండవు. ఆమెకి ఎలాంటి మెయింటెనెన్స్ కానీ అలాగే ఆమెకు సంబంధించిన ఏదైనా సరే లీగల్గా కానీ ఎలాంటి రైట్స్ అనేవి ఉండవు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము అడిగిన ప్రశ్నలకి చాలా ఓపికగా సమాధానం చెప్పారు సార్. థ్యాంక్ యూ.